హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజు చిత్రం ఈరోజు రిలీజ్ అయింది. ఈ చిత్రం ఎలా ఉంది అన్న విషయానికి వస్తే థియేటర్ మొత్తం కూడా చప్పట్లతో వినబడతాయట. సంక్రాంతి బ్లాక్ బాస్టర్ డాకు మహారాజు ప్రతి చోట మాస్ వేడుకలతో మారి మోగిపోతుందన్నమాట. బాలకృష్ణ యొక్క మాస్ ఎలివెన్స్ పవర్ ప్యాక్డ్ బాలయ్య ఎంట్రీ సీన్ అదిరిపోయిందట. తమన్ సెన్సేషనల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బాబీ స్టోరీ డైరెక్షన్, టెక్నికల్ స్కిల్స్ కూడా అద్భుతంగా ఉందన్నమాట. ముఖ్యంగా తమన్ యొక్క బీజీఎం పేలిపోయిందన్నమాట. ఆ రేంజ్‌లో తమన్ యొక్క బీజీఎం సినిమాకి చాలా చాలా ప్లస్ అయిందన్నమాట. టోటల్‌గా ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్ళిపోతుంది. అయితే ఈ చిత్రం ఫస్ట్ డే ఎంత వరకు కలెక్షన్ రాబట్టవచ్చు అన్న విషయానికొస్తే వీరసింహారెడ్డి మూవీ వచ్చేసి ఫస్ట్ డే 54,00,00,000 వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టిందనమాట. బాలకృష్ణ సినీ కెరీర్‌లోనే హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్ వీరసింహారెడ్డి పేరు మీద ఉంది. అయితే డాకు మహారాజు బుకింగ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చేసింది కాబట్టి ఫస్ట్ డే ఎంత వరకు కలెక్షన్ వసూలు చేసే అవకాశం ఉంది అన్న విషయానికొస్తే ముందుగా ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే 80.70 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది. బాలకృష్ణ సినీ కెరీర్‌లోనే హైయెస్ట్ బిజినెస్ అన్నమాట. ఇక కలెక్షన్ విషయానికొస్తే ఖచ్చితంగా ఈ చిత్రం 70-80 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఫుల్‌గా ఉంది. ఫస్ట్ డే మంచి పాజిటివ్ టాక్ వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా 70-80 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టడం ఖాయం. 80 కోట్లకు పైనొచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. మరి చూద్దాం ఫస్ట్ డే ఏ రేంజ్‌లో కలెక్షన్స్ వసూలు చేస్తుందనేది. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయం ప్రకారం 'డాకు మహారాజ్' చిత్రం ఫస్ట్ డే ఎంత వరకు కలెక్షన్ రాబట్టవచ్చు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.